హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పైన ఆడియన్స్లో అంచనాలు మామూలుగా లేవు. మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. మూవీ రిలీజ్కి ఇంకా 20 రోజుల టైం ఉండగానే దేవర మేనియా స్టార్ట్ అయిపోయింది బాక్సాఫీస్ దగ్గర. అందుకే బాక్సాఫీస్ దగ్గరికి ఏ సినిమా వచ్చినా సరే ఆడియన్స్ దాన్ని పట్టించుకోవడం లేదు. దేవర కోసం డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు అనుకుంటా. ఇప్పటికీ విడుదలైన 2 సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో వీర విజృంభణ చేస్తున్నాయి. చుట్టమల్లె సాంగ్ అయితే ఏకంగా వరల్డ్ వైడ్గా రికార్డ్నే పెట్టింది. ఇప్పట్లో ఈ రికార్డ్ బ్రేక్ అవడం కూడా కష్టమే అని చెప్పొచ్చు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న దేవర రిలీజ్కి ఇంకా 20 రోజులే టైం ఉన్నా మూవీ టీం ఇంకా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయలేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న దేవరకి బాలీవుడ్ మార్కెట్ చాలా ముఖ్యం. మరి ఇంకా ప్రమోషన్స్ ఏవి పెట్టుకోలేదు మూవీ టీం. చూద్దాం వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయో. నిన్ననే దేవర మూవీ నుంచి దావూద్ అనే సాంగ్ వదిలారు. లిరికల్ కాకుండా ఏకంగా వీడియో సాంగే వదిలేశారు. ఎన్టీఆర్ డ్యాన్స్ కోసమే రిపీటెడ్గా 1కి 10 సార్లు చూశాను. ఇది చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, ఈసారి పండక్కి నా సామి రంగా. సాంగ్ ఒక 2 నిమిషాలు ఉందంతే. మొత్తం ఇక్కడే చూస్తే సినిమాలో ఏం చూస్తావురా అనేమో. సాంగ్ అయితే 2 నిమిషాలు ఉంది, కానీ ఫాస్ట్ బీట్ అవ్వడం వల్ల చాలా తొందరగా అయిపోతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. యాక్టింగ్లోనే కాదు, డ్యాన్స్లో కూడా తనని మించే మగాడు లేడని మళ్ళీ మళ్ళీ నిరూపించాడు. ఈ రేంజ్ డ్యాన్స్ చూసి ఎంతకాలమైందో. డ్యాన్స్ ముఖ్యం కాదురా బాయ్, డ్యాన్స్ వేసేటప్పుడు ఆ సాంగ్కి తగ్గట్టు ఆ మూమెంట్కి సింక్ అయ్యేలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు చూడు, అది ముఖ్యం బిగులు. RRRలో నాటు సాంగ్కి డ్యాన్స్ వేసేటప్పుడు ఎన్టీఆర్ని ఒక్కసారి మళ్ళీ గమనించండి. శరణమన్నయ్య పూర్తిగా తేలిపోతాడు దాంట్లో. ఎక్కడ కూడా అంత ఫాస్ట్ బీట్లో అయినా సరే ఎక్స్ప్రెషన్స్ మాత్రం అస్సలు తగ్గవు. ఈ సాంగ్ రేపు థియేటర్లో బాలీవుడ్ వాళ్ళు ఓవర్సీస్ ఆడియన్స్ చూసి ఎన్టీఆర్ని అయితే ఒక్కటే అంటారు, ఒరే నువ్వు మనిషివా మానవ మృగానివారా, ఏందిరా ఆ డ్యాన్స్ అని. ఈ సాంగ్కి మాత్రం థియేటర్లో భూకంపం వచ్చేలా ఉంది. జాన్వీ కపూర్ తన అందాలతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ర్యాంప్ ఆడించింది. అయితే డ్యాన్స్ మూమెంట్స్లో మాత్రం ఎన్టీఆర్ ముందు పూర్తిగా చేతులు ఎత్తేసింది. అందుకే కొన్ని మూమెంట్స్లో ఆమెను పక్కన పెట్టారు. ఈ సాంగ్లో సెట్టింగ్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, ఇద్దరి పేరు కూడా బాగుంది. మోస్ట్లీ ఇంపార్టెంట్, ఈ సాంగ్కి మంచి రిపీటెడ్ వాల్యూ ఉంది. సాంగా బొక్క, నేనైతే సాంగే వినలేదు ఎన్టీఆర్ డ్యాన్స్ తప్ప. 2-3 సార్లు చూసిన తర్వాత సాంగ్ లిరిక్స్ విన్నాను, అర్థం కాలేదు. లాంగ్వేజ్ డిఫరెన్స్ అని చూసా, ఏం లేదు తెలుగే. ఈ అనిరుద్ధ్కి వచ్చిన మాయరోగం ఇదే. మంచి లిరిక్స్ని కూడా మంటల్లో మ్యూజిక్లో కలిపేస్తాడు. ఇక్కడ అదే చేశాడు. బట్ ఒకసారి సాంగ్ విన్న తర్వాత అర్థం చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంది సాంగ్ కంపోజ్ చేసే విషయంలో మ్యూజిక్ దగ్గర కొన్ని ఫ్లాజెస్ ఉన్నాయి. బట్ ఎన్టీఆర్ డ్యాన్స్, జాన్వీ అందాలు, మంచి సెట్టింగ్స్, కొరియోగ్రఫీ వాటిని తొక్కిపెట్టాయి. ఇందులో 1:14 సెకండ్స్ దగ్గర గింగిర బొంగరమే ఆ డ్యాన్స్ మూమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకేది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా చెప్పాలంటే ఫియర్ సాంగ్ అంత కాదు, కానీ మంచి రిపీట్ వాల్యూ ఉండే సాంగ్ ఇది. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.